హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ధనుర్మాసంలో వచ్చే 3 కోట్ల ఏకాదశులతో సమానమైన ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది కదా. సో ఈ పర్వటి దినాన మనం శ్రీ వెంకటేశ్వరునికి ఏ విధంగా పూజ చేయాలి, అలాగే ఉపవాసం గురించి, ఉత్తర ద్వార దర్శనం గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు ఏకాదశి. దీన్నే మనం విష్ణు తిథి అని కూడా అంటాం కదా. మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. సూర్యమాన ప్రకారం ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది. విష్ణుమూర్తి ఆయన యోగ నిద్ర నుండి లేచి ఉత్తర ద్వారం గుండా మనకి దర్శనాన్ని అందజేస్తారు. ఆయన దర్శనం కోసం 3 కోట్ల మంది దేవతలు ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉంటారు అని మనకి పురాణాలు కూడా చెబుతున్నాయి. మనకి మిగతా ఏకాదశులన్నీ ఒకెత్తు, ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఒకెత్తు. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా, ధ్యానం చేసినా, ఒక శ్లోకం చదివినా, దానం చేసినా, మనం ఏ పని చేసినా దానికి 3 కోట్ల రెట్టింపు ఫలితం లభిస్తుంది అని మనకి పెద్దలు కూడా చెప్తున్నారు. సో ఈరోజు ముందుగా మనం పూజా మందిరంలో చక్కగా అష్టదళ పద్మ ముగ్గులు వేసుకుని దానిపైన వెంకటేశ్వరుని విగ్రహం కానీ పటం కానీ ఏదుంటే మీ దగ్గర అది పెట్టుకుని గోత్రనామాలు చెప్పుకుని సంకల్పం చేసుకున్న తర్వాత ఏ పూజ అయినా మనం వినాయకుని పూజతో మొదలు పెడతాం కదా. సో ముందుగా హరిద్ర గణపతి లేదా పసుపు వినాయకునికి ఆవాహన చేసుకుని అష్టోత్తరం పూజ చేసుకోవాలి. దాని తర్వాత వెంకటేశ్వరుని అష్టోత్తరము, లక్ష్మీ మరియు పద్మావతుల అష్టోత్తరాన్ని కూడా చదువుకోవాలి. ఈ అష్టోత్తరాలన్నీ అయిన తర్వాత మనకి 108 గోవిందనామాలు ఉంటాయి కదా. సో ఒక్కొక్క బంగారు పువ్వుతో ఒక్కొక్క గోవిందనామం చదువుతూ పూజ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా గోవిందనామాలన్నీ చెప్పుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూత తమలపాకుల మీద దీపాలు వెలిగిస్తూ, మీకు విష్ణు సహస్రనామం వస్తే అది చదువుకోండి, లేదంటే వనమాలి గది సాంగి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో భిరక్షతు అన్న ఈ ఒక్క శ్లోకం చదివినా మనకి విష్ణు సహస్రనామం మొత్తం చదివినంత పుణ్యం ఉంటుంది. సో ఈరోజు విష్ణుమూర్తి గరుడ వాహన రూపుడై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తారు అని మనకి విష్ణు పురాణం కూడా చెబుతోంది. సో ఈ వైకుంఠ ఏకాదశి రోజున దేవాలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శిస్తే చాలా చాలా మంచిది. అలాగే మనకి ఇదే రోజు అమృతం మరియు హాలాహలం కూడా పుట్టాయని చెప్తారు. అలాగే మహాశివుడు హాలాహలాన్ని ఇదే రోజు మృంగారు అని, అండ్ దానితో పాటు మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఇదే రోజు ఉపదేశించారని కూడా మనకి పురాణాలు చెబుతున్నాయి. సో మరి ఇంతటి మంచి పర్వటి దినాన మనం ఏ పని చేసినా 3 కోట్ల రెట్టింపు ఫలితాలు అనేవి మనకి లభిస్తాయి. అండ్ ఈరోజు వెంకటేశ్వరునికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో పూజ చేయటం మాత్రం మర్చిపోవద్దు. దాంతోపాటు ఏకాదశి ఉపవాసానికి కూడా ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది. ఈరోజు మురా అన్న రాక్షసుణ్ణి విష్ణుమూర్తి నుంచి వచ్చిన శక్తి, దాని పేరే ఏకాదశి. ఆ శక్తి రాక్షసుణ్ణి ఇదే రోజు సంహరిస్తుంది. సో అందుకనే ఈ మురా అన్న రాక్షసుడు ఇదే రోజు బియ్యంలో దాక్కుని ఉన్నాడని, అందుకని అన్నం ముట్టకూడదని అంటారు. అందుకనే ఉపవాసం కూడా చేస్తారు. సో మరి ఉపవాసం ఉండలేని వాళ్ళు అన్నానికి భిన్నంగా ఏదైనా పలహారాలు కానీ పళ్ళు కానీ ఏవైనా తీసుకోవచ్చు. సో మన పురాణాల్లో చెప్పిన ఏ అంశాలైనా అటు ఆధ్యాత్మికంగాను ఇటు శారీరకంగాను కూడా ఉపయోగపడేలా దేవునికి దగ్గరగా చేరుకునేందుకు మనలో ఉన్న ఈ ఇన్నర్ సోల్ ప్యూరిఫికేషన్కి కూడా ఈ ఉపవాసాలు కానీ జాగారాలు కానీ మనకి ఉపయోగపడతాయి.
సో మీకున్న బిజీ స్కెడ్యూల్లో ఇలాంటి పర్వటి రోజులు మాత్రం మిస్ కాకుండా ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం చక్కగా దేవాలయాలకు వెళ్ళటం కానీ, దానం కానీ, పూజ కానీ, జాగారం కానీ, ఉపవాసం కానీ వీటిలో మీరు ఏది చేసినా కూడా మంచిదే. అంతటి రెట్టింపు ఫలితాలు కూడా అలాగే మనకి వస్తాయి. చూసారు కదా, ధనుర్మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా త్రికోటి ఏకాదశి విశిష్టత, అలాగే పూజా విధానం. సో మీరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు పైన చెప్పినట్టుగా మీకు కుదిరినంత పని ఏదైనా కూడా చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వాచ్ చేస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తేనే నాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని విషయాలు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ దిస్ ఈజ్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్.